హాయ్ వ్యూయర్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అకౌంటింగ్ యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. ఫస్ట్, వాట్ ఈజ్ మెంట్ బై అకౌంటింగ్? Accountancy is the flow or process of communicating financial transactions about a business entity. Generally, it is communication in the form of financial statements like balance sheet, income statement and cash flow, etc. అకౌంటింగ్ అనేది ఒక వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక కార్యకలాపాలను తెలియజేసే ఒక ప్రక్రియ. సమాచారాన్ని ఆస్తులు బట్టి ఆర్థిక నివేదికలు, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మొదలగు రూపంలో అందిస్తుంది. ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ధ్యేయం, లక్ష్యం ఏంటంటే టు ఎర్న్ ప్రాఫిట్, అంటే లాభార్జన. ఆ లాభాలు ఎలా వచ్చినాయని తెలుసుకోవడానికి, అలాగే ఇంకా రకరకాల కారణాల వలన అకౌంటెన్సీ ప్రిపేర్ చేయడం అన్నది తప్పనిసరి. యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఎవరికి యూజ్ అవుతుంది, ఎవరు యూజ్ చేసుకుంటారు అన్నది చూడండి. జనరల్గా యూజర్స్ 2 టైప్స్ ఉంటారు. ఒకటి ఇంటర్నల్ యూజర్స్, 2 ఎక్స్టర్నల్ యూజర్స్. ఇంటర్నల్ యూజర్స్ అంటే బిజినెస్ ఓనర్స్, మేనేజ్మెంట్, ఎంప్లాయీస్, వీళ్ళని ఇంటర్నల్ యూజర్స్ అంటారు. ఎక్స్టర్నల్ యూజర్స్ అంటే క్రియేటర్స్, గవర్నమెంట్, ఇన్వెస్టర్స్, ఆడిటర్స్. ఇంపార్టెన్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. ఫస్ట్ పాయింట్, టు అసర్టైన్ ప్రాఫిట్ ఆర్ లాస్. ప్రతి బిజినెస్ యొక్క ముఖ్య ధ్యేయం ప్రాఫిట్ ఎర్న్ చేయడం అని చెప్పాను. వాళ్ళు ప్రాఫిట్ ఎలా వచ్చింది అన్న తెలుసుకోవడానికి ఒక నిర్దిష్టమైన క్రమ పద్ధతిలో అకౌంటింగ్ పుస్తకాల్లో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్, ప్రతి లావాదేవీని రికార్డ్ చేసి, దాని ద్వారా మనం కంపెనీ స్థితిగతులు, బిజినెస్ ఆర్గనైజేషన్ స్థితిగతులు ఎలా ఉన్నాయి, లాభం వస్తుందా లేదా నష్టం వస్తుందా, ఇదంతా తెలుసుకోవడం జరుగుతుంది. ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ అకౌంటింగ్ ఈజ్ టు రికార్డ్ financial transactions systematically in the books of accounts and to find out the profit or loss and financial position of a business. అకౌంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం వ్యాపార లావాదేవీలను ఒక నిర్దిష్టమైన క్రమ పద్ధతిలో అకౌంటింగ్ పుస్తకాల్లో రికార్డ్ చేయడం, తద్వారా లాభ నష్టాలను, వ్యాపార స్థితిగతులను తెలుసుకోవడం. సెకండ్ పాయింట్, డెసిజన్ మేకింగ్. ఫర్ మేకింగ్ ద రైట్ డెసిజన్, management depends on statistical data and information that accounting provides. ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్లో టైం టు టైం, ప్రతిరోజు ఇంచుమించు చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అది ఎలా అంటే ఆల్రెడీ ఉన్న అకౌంటెన్సీని బేస్ చేసుకుని ఆ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల దాని గురించి మనకి అకౌంటెన్సీ అన్నది చాలా ఇంపార్టెంట్. అలాగే థర్డ్ పాయింట్, ప్రివెంట్స్ మిస్యూజ్ ఆఫ్ అసెట్స్. అకౌంటింగ్ ప్రివెంట్స్ ద మిస్యూజ్ ఆఫ్ అసెట్స్, ఇంక్రీజెస్ ప్రొడక్షన్ అండ్ ప్రాఫిట్, కంట్రోల్ కాస్ట్ అండ్ హెల్ప్స్ ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ఓవరాల్ మేనేజ్మెంట్. అకౌంటింగ్ యొక్క మరొక ముఖ్య లక్షణం ఆస్తుల్ని దుర్వినియోగం కాకుండా చూస్తుంది. తద్వారా ఉత్పత్తి మరియు లాభాలు పెరుగుతాయి. ఖర్చును తగ్గించడం ద్వారా వ్యాపారం యొక్క సామర్థ్యాన్ని పెంచవచ్చు. అండ్ ఫోర్త్ పాయింట్, యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్. ఎంప్లాయీస్, ఇన్వెస్టర్, క్రియేటర్స్ అండ్ అదర్స్ యూజువల్లీ కాల్డ్ స్టేక్ హోల్డర్స్ ఇన్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్, క్రెడిట్ అండ్ అదర్ డిసిజన్స్. అకౌంటింగ్ సమాచారం మేనేజ్మెంట్కి, ఉద్యోగస్తులకి, అలాగే రుణదాతలకి మరియు వాటాదారులు మొదలైన వారికి పెట్టుబడి పెట్టడంలో ఇతర నిర్ణయాల్లో ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, షేర్ హోల్డర్స్ షేర్స్ కొంటుంటారు. ఆ షేర్స్ ఏ బేస్ మీద కొంటారు అంటే వాళ్ళ అకౌంటెన్సీ, అంటే వాళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసి, వాళ్ళ ఆస్తి అప్పుల పట్టి చూసి, వాళ్ళ ఫైనాన్షియల్గా సౌండా కాదా అన్నది డిసైడ్ అయిన తర్వాత షేర్ హోల్డర్స్ ఏ కంపెనీలో అయినా సరే షేర్లు కొనుగోలు చేస్తారు. అలాగే ఒక కంపెనీకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, బ్యాంకులు కానీ, లేదంటే అదర్ పార్టీస్ కానీ క్రెడిట్ ఇవ్వాలి అంటే వాళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసి, వాళ్ళ ఆస్తులు అన్నీ బాగుంటే, వాళ్ళ ప్రాఫిట్, ఎర్నింగ్ క్యాపబిలిటీ ఇదంతా చూసి లోన్స్ ఇవ్వడం అది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, బడ్జెట్స్ ఆర్ ప్లానింగ్. The preparation of various budgets is essential to run the business successfully. The historical information which is needed in the preparation of the budget is supplied by accounting. వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుటకు వివిధ రకాల ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. ఆ ప్రణాళికలు అకౌంటింగ్ ఆధారంగా రూపొందిస్తారు. అంటే ఒక బడ్జెట్ని రూపొందించేటప్పుడు ఆ అకౌంటింగ్ ఆధారంగానే బడ్జెట్ని రూపొందిస్తారు. నెక్స్ట్ పాయింట్, సబ్స్టిట్యూట్ ఆఫ్ మెమరీ.
ఇప్పుడు ప్రతి బిజినెస్‌లో ప్రతిరోజు నిత్యం మనకి కొన్ని వందల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అదంతా మనం గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. సంస్థలో జరిగే అన్ని వ్యాపార లావాదేవీలను ఒక క్రమ పద్ధతిలో రికార్డ్ చేయడం వలన గుర్తుపెట్టుకునే అవసరం ఉండదు. అలా గుర్తుపెట్టుకోవడం అసాధ్యం కూడా. అకౌంటింగ్ నెసెసిటేట్స్ recording of all the business transactions in a systematic and classified manner. This eliminates the need of memorize all the transactions. అన్ని ట్రాన్సాక్షన్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇది ఆన్ రికార్డ్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, టు డిటర్మైన్ ట్యాక్స్ లయబిలిటీ. ప్రతి బిజినెస్ ఎంటిటీ, ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ ప్రతి ఇయర్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఆ ట్యాక్స్ పే చేయడం ఎలా అంటే, ఈ అకౌంట్స్ ఆల్రెడీ అకౌంట్స్ చేసిన ఈ ప్రాఫిట్ మీద లేదా టర్న్ ఓవర్ మీద పే చేయాల్సి వస్తుంది. అకౌంటింగ్ పుస్తకాలు అన్ని రికార్డులు నమోదు చేయడం వల్ల ఆదాయ పన్ను, వస్తు సేవల పన్ను నిర్ధారించడం సులభం అవుతుంది. ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ష్యూర్స్ hassle free assessment of tax liabilities by government departments, especially income tax and GST. అలాగే వేర్ ద అకౌంటింగ్ ఎండ్స్ ఆడిటింగ్ బిగిన్స్. ప్రతి పెద్ద ఆర్గనైజేషన్కి కూడా ఆడిటింగ్ అన్నది తప్పనిసరి. ఆ ఆడిటింగ్ ఆల్రెడీ చేసిన అకౌంటెన్సీని వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, కరెక్టా కాదా అని నిర్ధారించడాన్ని ఆడిటింగ్ అంటారు. ఆడిటింగ్కి కూడా మనకి అకౌంటెన్సీ యూజ్ అవుతుంది. సేల్ ఆఫ్ బిజినెస్. ఇన్ కేస్ ఏ బిజినెస్ మ్యాన్ డిసైడ్స్ టు డిస్పోజ్ ఆఫ్ హిస్ బిజినెస్, మెయింటెనెన్స్ ఆఫ్ ప్రాపర్ యాక్యురేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ బికమ్ హ్యాండీ ఇన్ ఎస్టిమేటింగ్ ద కాస్ట్ ఆఫ్ బిజినెస్ సెటప్ అండ్ ఫైనలైజేషన్ ఆఫ్ ద పర్చేస్ ప్రైస్ బై ద పర్చేజర్. ఒకవేళ వ్యాపార సంస్థను సేల్ చేసే సందర్భంలో అన్ని లావాదేవీలని అకౌంటింగ్ పుస్తకాల్లో నమోదు చేయడం వలన వ్యాపార సంస్థ యొక్క అమ్మకం ధర నిర్ణయించడం సులభం అవుతుంది. అంటే ఒక బిజినెస్ని డిస్పోజ్ చేయడం అంటే ఎవరికైనా బిజినెస్ అమ్మేయడం, లేదా మన ఆల్రెడీ ఉన్న బిజినెస్లోకి ఎవరినైనా కొత్తగా పార్ట్నర్ని తీసుకోవడం, ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా ఆ బిజినెస్ వర్త్ని తెలుసుకోవడానికి అకౌంటింగ్ యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.